నా పేరు నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ యథావిధిగా ఆర్ కృష్ణన్న గారు పౌరారి కొట్లాడి ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినా ప్రతి సంవత్సరం 2500 కోట్లు విడుదల చేసేది. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఖాతాలో పడకుండా విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. పీజీ కంప్లీట్ అయ్యి, డిగ్రీ కంప్లీట్ అయ్యి, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి సర్టిఫికెట్లు తీసుకుందామని పోతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మీరు బకాయిలు కట్టండి, మీరు సర్టిఫికెట్లు తీసుకుపోండి అని విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. అరే ముఖ్యమంత్రి దగ్గరనే కదా మన విద్యాశాఖ మినిస్టర్ ఉన్నది. మరి విద్యాశాఖ మినిస్టర్గా ఒక ముఖ్యమంత్రి ఉండి ఇలా విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎట్లా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే మన రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు నిరుద్యోగులకు నిరంతరం నేను పక్కకు ఉంటా అన్నాడు. నిరుద్యోగులకు ఎక్కడికక్కడ ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. డిఎస్సి ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం కాకుండా రేషనలైజేషన్ పేరుతో మూసివేయకుండా నేను టీచర్ల డిఎస్సి నోటిఫికేషన్లు వేస్తా, గురుకుల నోటిఫికేషన్లు వేస్తా అన్నారు. ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ 18,000 ఖాళీగా ఉంటే 7,000 మాత్రమే నామమాత్రంగా వేశారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ గత ప్రభుత్వంలో కొట్లాడి వేయించినవే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఏమున్నదో ఒక్కసారి ఆలోచన చేయాలి. అరే మీరు నోటిఫికేషన్ లేస్తే రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ లేచిందని ఒక పేరు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువకుడు, సమర్థుడు, ఇలా ప్రజల సమస్యలు తెలిసిన వాడు, ప్రజల గుండెల్లో ప్రతిదీ తెలుసుకున్నటువంటి వాడు, అతనే ఇవాళ ప్రజల పక్షాన ఉండకపోతే ఇవాళ నిమ్మకు నీరెక్కినట్టు, దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తే ఇలా ప్రజలు